అధ్యాయము 2వ వచనము ఏమైనా చదవగలుగుతారా? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకి దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన. నా దేవ, ప్రమాణంలో ప్రభా, నీ కృపలో ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని స్థుతించడానికి పాటల ద్వారా, ఆయా సాక్ష్యం ద్వారా, స్థుతి ఆరాధన ద్వారా ప్రభా నేను స్థుతించాము, ఆరాధించాము నాయన. మరి ఈ సమయంలో నీ మాటలు వినే సమయంలోకి వచ్చాం ప్రభా. అయ్యా నీ మాటలు ఎంతో గొప్పవి అయ్యా. ఇదిగోనైనా నీ మాటలు వింటే మేము ఇదిగనైనా జీవించి ఉంటాము కనుక ప్రభా నీ మాటలు ప్రభా వినటానికి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చిత్తపరచుకో ప్రభా. అయ్యా ఇదిగోనైనా ఈ మాటలు ప్రభా ఎంతో గొప్పవి కనుక ఆ గొప్ప మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని నీ మాటల ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ దాసుని ప్రభా, మరి నేను కాదు మాట్లాడేది అయ్యా, మోస లాంటి వాడిని ప్రభా. అయ్యా మోసకు తోడుగా ఉన్నట్లుగా నాకు నువ్వు తోడుగుండు నాయన. అయ్యా అదిగోనైనా నోటి మద్యం కలిగిన వాడిని ప్రభా. అయ్యా నువ్వే ఇదిగో నా తండ్రి నాలో ఉండే మాట్లాడి సహాయం దయచేయమని ప్రభా. నన్ను నేను ఇదిగనైనా సిద్ధపరచుకొని ఉండగా నా తండ్రి అయ్యా నీ సులువుగా నన్ను మరుగుపరుచుకో ప్రభా. అయ్యా నువ్వే నాలో ఉండి మాట్లాడి సహాయం దయచేయండి. మా ప్రియుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను నమస్కారం పెడుతున్నాను. మీరు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అంటారు కదా. ఆ నమస్కారం పెట్టినప్పుడు మీరు కూడా నమస్కారం పెట్టాలి, చాలా మంచిది. కూడి వచ్చిన మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. మన దేవుడు మన ప్రభువైన యేసయ్య తన మౌనతమైన కృపలో పనికిరాని నన్ను దేవుడు తన బలమ్మ చేత నిలబెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో వాడపడానికి దేవుడు సహాయం దయచేయును గాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి మాటలను దేవుడు పొందిపరిచి ఉన్నాడు. మన జీవితానికి సాలిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క కృప ద్వారా, ఆయన మాట ద్వారా కూడా మనని ఆయన మాట ద్వారా కార్యములు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ హబక్కూకు రాసిన ఆ 3వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కటి మాటలు మనము పొందిపరిచాము. హబక్కూకు అంటే చాలా మంది చిన్న ప్రవక్త కదా. చాలా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 3 అధ్యాయాలే ఉంటాయి. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 3 అధ్యాయాలు ఉంటాయి. చాలా చిన్న ప్రవక్త అయినప్పటికీ గొప్ప మాటలో ఈ మాటల్ని పరిశుద్ధ గ్రంథములో రాసి ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించక ముందు అంటే 600 సంవత్సరాల ముందే దేవుని యొక్క మాటలో దేవుని గ్రంథములో ఈ గ్రంథము రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క హబక్కూకు ఆయన ఇది ఒక రకంగా ప్రార్థన. ఆయన పైన వచనంలో ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. అంటే ప్రార్థనే కీర్తనలుగా రాసి, ఒక పాటగా రాసి, కీర్తన అంటే ఏంటి? పాటగా రాసి ఆ పాట భావముతో ప్రార్థన చేసినట్లుగా మన యొక్క లేఖను చూస్తూ ఉంటాము. ఇక్కడ ఎందుకు ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది అని ఆలోచన చేసుకుంటే చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తకు హబక్కూకు నందుకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, ఇది ఆత్మశక్తి ద్వారా రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయం కూడా ఆత్మశక్తి ద్వారానే. ప్రవక్తలు దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుని దర్శనం పొందుకొని దేవుని యొక్క మాటలు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా కానీ ఇది నా మాటలు కాదు,
దేవుడు చెప్పిన మాటలే మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుణ్ణి అడుగుతాను, ప్రభా సంఘ బిడ్డలతో ఏం మాట్లాడాలి అని చెప్పినప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఉండటానికి సిద్ధంగా. అయితే ఇక్కడ ఆయన ఎంతో హృదయాంతరంగం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే యోధా జనాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యోధా జనాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే యోధా జనాంగము శత్రువుల చేతిలో బానిస బ్రతుకులు మగ్గిపోతున్నారు. ఆ బబులోను దేశం రాజు చేతిలో వీళ్ళు అప్పుడు ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, బంధకామలో ఉన్నారు. మరి చూడండి, ఒకసారి కొన్ని ఆలోచనలు మనం చేసినప్పుడు బబులోన్ అంటే ఎవరు? వాళ్ళు అన్యులు. వాళ్ళు ఎవరు? అన్యులు. యూదులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. చూడండి, దేవుని బిడ్డలైన మనము అంతో ఎంతో నీతిగా ఉంటాం. ఈ భూప్రపంచంలో దేవుని బిడ్డలైన మనము అంతో ఎంతో భయభక్తులు ఉంటాయి, నీతి న్యాయములు మన దగ్గర ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఆలోచనలు తక్కువగా ఉంటాయి, కానీ తక్కువగా ఉంటాయి. పూర్తిగా ఉండవు కానీ తక్కువగా ఉంటాయి. అయితే ఈ అన్యులకి మాత్రము బబులోను జనాంగం మాత్రము పూర్తిగా దేవునికి విరుద్ధమైన జనాంగం. వాళ్ళు ఎవరమ్మ? వీళ్ళు పూర్తిగా దేవునికి విరుద్ధమైన జనాంగము. అలాంటి జనాంగము చేతిలో దేవుని బిడ్డలైన యూదుల్ని చెరసాల్లో ఉంచారు. అంటే వాళ్ళ బంధకములో పడిపోయారు. వాళ్ళు ఆక్రమించుకున్నారు యూదుల్ని, బానిసగా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ చెరసాల్లో ఉన్నారు. చూడండి, ఒక్కసారి ఆలోచన చేస్తుంటే వాళ్ళు మంచోళ్ళు కాదు కదా, మనకు అంతకొంత మంచోళ్ళం కదా, కానీ అంత అన్ని చేతుల్లో మన పెట్టడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. అది వినటానికి ఎంత, నాకైతే ఆ మాటలు చదువుతున్నప్పుడల్లా చూడండి, ఇందులోనే హబక్కూకు అంటాడు, 1వ అధ్యాయం 13 వచనం చదవండమ్మా. నీ కన్ దృష్టి కపటమును చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా ఏం చేస్తారంటే దుర్మార్గుల్ని నీతిపరులను నాశనం చేస్తున్నారు. అర్థమవుతుందమ్మా? దుర్మార్గులు ఇప్పుడు దేవుని ఎరగని వాడు మంచి ఉండదు, చెడ్డ ఉండదు. అయితే దేవుని బిడ్డలు కొంచెం భయభక్తులు కలిగి ఉంటారు, కొంచెం భక్తితో ఉంటారు. కానీ ఇలాంటివి తీసుకుపోయి మరీ అన్య దేవతలను పూజించే వాళ్ళ చేతిలో దేవుడు పెట్టేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏనమ్మా, ఇది ఎంతవరకు కరెక్ట్ కదా? మనల్ని తీసుకుపోయి అసలు దేవుని ఎరగిన జనాంగం చేతిలో పెట్టడం ఏంటి? అపరిశుద్ధమైన చేతులు పెట్టడం ఏంటి? ఈ లోక సంబంధమైన దుష్ట జనాంగము చేతిలో మన పెట్టడం ఏంటి అని ఒకంత బాధ ఉంటుంది. బాధ. అవును ప్రభా, నేను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము, కానీ మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి, అన్య రాజు చేతిలో పెట్టడం ఏంటి అని ఒకంత బాధతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి సన్నిధిలో ఉండి మొరపెట్టుకుంటున్నాడు యూదా జనాంగం కొరకు హబక్కూకు. చూడండి, ఒకసారి మనం అనుకుంటాం, నిజమే వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కదా, అసలు మా మీద పెత్తనం చేయటం ఏంటి, వాళ్ళు దేవుని తెలుసుకోలేదు కదా, మేమన్నా కొంచెం దేవుని తెలుసుకున్నాము అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ బబులోను చెర అనేది యూదులకి ఎందుకు ఏర్పాటు చేసి ఉంటాడంటే, మనము కొంచెం అన్నా కదా ఇందాక, కొంచెమైనా మంచివారమి, కొంచెమైనా నీతిమంతులమి, న్యాయముగా ఉండేవాళ్ళమి, కొంచెమైనా భక్తిగా ఉండేవాళ్ళని. అయితే మన దేవుడు ఎవరు? పరిపూర్ణమైన దేవుడు. ఆ కొంచెంలో కాదు, ఇంకా పరిపూర్ణ నమ్మకంగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. ఆ కొంచెము కాకుండా పరిపూర్ణంగా దేవుని బిడ్డలుగా మారిపోవాలని. ఎందుకంటే దేవుడని ఒప్పుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, కానీ దేవుని మీద సనగటము ప్రారంభించారు అరణ్యములో. ఏమ్మా, ఇప్పుడు అక్కడ అనేకమైన
చనుగొట్టడం వల్ల వాళ్ళు దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకున్నారు. ఆ పరిపూర్ణమైన దీవులు ఇవ్వాలి అని దేవుడి యొక్క ఆలోచన. పరిపూర్ణమైన దీవులు మనకి ఇవ్వాలని దేవుడి యొక్క ఆలోచన. వాటిని పొందుకోవడానికి మనం సిద్ధపడట్లేదు. అయితే ఆ శత్రువు చేతిలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలిసిద్ది, ఓ దేవుడు గొప్పతనం ఏంది, దేవుడు మన ఎందుకు పరిపూర్ణంగా భక్తులుగా జీవించమన్నాడు, దేవుని బిడ్డలుగా జీవించమన్నాడు అనేక ఆలోచనలోకి మనం వస్తూ ఉంటాం, తెలుసుకుంటాం. మన తప్పును మనం తెలుసుకుంటాం, పశ్చాత్తాపడతాం. కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, నేను ఏమన్నా నీ ఎడల విరోధమైన కార్యములు చేశామా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కనిపెట్టుకొని ఉంటాం. ఆ విరోధమైన కార్యములు ఒకవేళ చేసినప్పుడు వాటిని గుర్తెరిగినప్పుడు పశ్చాత్తాపడి దేవుని నామములు ప్రార్థన చేశామనుకోండి, దేవుడు కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగానే హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నంటే ఇక్కడ మనం చదివిన వాక్యం భాగంలోనే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు గడుస్తున్నాయి. మా జీవితంలో ఇప్పుడు అనేకమైన సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, గతించిపోయినాయి. అనేక కాలాలు గడిచిపోయినాయి, అనేకమైన రోజులు గడిచిపోయినాయి. అయితే ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నాయి. ఇంకా మా జీవితంలో అనేకమైన సంవత్సరములు రానే ఉన్నాయి. కనుక ఈ సంవత్సరములు గడుస్తుండగా ఏమన్నాడు, సంవత్సరం జరుగుతున్న నీ కార్యము నూతన పరచుము. దేవుని కార్యము నూతన పరచుము అంటాడు ఇక్కడ. చూడండి, ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఓ దేవా, కాలము గడుస్తున్న కొద్దీ లేదా సంవత్సరములు గడుస్తున్న కొద్దీ నీ పనిని మా మధ్యలో జరిగించుము. కార్యములు అంటే ఏంటి? దేవుని కార్యం, నీ కార్యములు అంటాడు. హబక్కూకు ఏమంటాడు? నీ కార్యములు, దేవుని కార్యములు మన మధ్యలో జరగాలి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. నీ కార్యములు నూతన పరచుము. గత సంవత్సరం పోయింది. అందులో మేము బాధలే పడ్డాము, కష్టాలు పడ్డాము, సంతోషించాము, ఆనందించాము. ఆ సంవత్సరం అంతా పోయింది మాకు. కానీ ఈ సంవత్సరము ఇంకా మా పట్ల నీ కార్యం ఏంటి జరిగించు, మా పట్ల నీ కార్యం ఏంటో జరిగించు అని హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఇప్పుడే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కార్యములు చాలా ఉన్నాయి ఇంకా జరగాల్సినవి. ఒక కార్యమే కాదు. మనము ఈరోజు ఒక కార్యం అనుకున్నాము, ప్రార్థన చేసాం, అది జరిగింది. ఆ కార్యంతో ఆగిపోయిందా? పిల్లలు చదువులో ఉన్నాయి అనుకోండి, పిల్లల చదువుల కోసం ప్రార్థన చేస్తాం, చదువులు అయిపోతే చదువులు అయిపోగానే మనం కార్యం అయిపోయింది అనుకుంటామా? వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాక మళ్ళీ వివాహములు కావాలి, వివాహం అయినాక వాళ్ళకి గర్భఫలములు దేవుడు దయచేయాలి, వాళ్ళ కుటుంబాన్ని కట్టాలి, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలి. చాలా ఉంటాయి. ఒక కార్యమే కాదు మన జీవితంలో. ఒక కార్యము తర్వాత ఒక కార్యము మనం పొందుకొని ఉంటాం. ఒక కార్యం తర్వాత ఇంకొక కార్యం మన జీవితంలో జరగాలి. ఒక కార్యముతోనే ఆగిపోయే వాళ్ళగా ఉండకూడదు. మన జీవితంలో చాలా కార్యములు జరిగించవలసి ఉన్నాయి. మన జీవితంలో అనేకమైన సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అయితే పోయిన సంవత్సరం, పోయిన కాలము కాకుండా ఇంకా ఈ సంవత్సరంలో కూడా, పోయిన సంవత్సరాల కార్యములు జరిగించావు, ఇంకా ఈ సంవత్సరంలో కూడా కార్యములు జరిగించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో కూడా కార్యములు జరిగించమని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ప్రతి విషయంలో తన కార్యము చేత మనని జ్ఞాపకం చేసుకునే ఉన్నవాడు. ఇది ప్రవక్త అయిన హబక్కూకు దేవునికి చేస్తున్న ఒక విజ్ఞాపన ప్రార్థన. మన జీవితంలో సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఒకవేళ మనం పొందుకోలేకుండా ఉన్నాయేమో గత సంవత్సరంలో, ఇంకా ఈ సంవత్సరం మనకు కొత్త కార్యములు నా జీవితంలో జరిగించాలి అని హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఒక్క జీవితంలోనే కాదు, హబక్కూకు తన వ్యక్తిగతంగా తన కొరకు తాను ప్రార్థన చేసుకోవట్లేదు.
ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన యూదా జనాంగము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యూదా జనాంగము అంటే ఆ ప్రవక్త అయిన హబక్కూకు ఆనాటి కాలంలో ఆయన వాళ్ళకు మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు? సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము అంటున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి ప్రార్థన అంటేనే మన జీవితంలో చాలా గొప్పది. ప్రార్థన అంటేనే మన జీవితంలో చాలా గొప్పది. ఇందాక సిస్టర్ గారు పాట పాడారు కదా, ఏం పాట? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింపనీయుమా, నిరంతరము ప్రార్థింపగా కృపనీయమా. నిరంతరము ప్రార్థన శక్తి చాలా గొప్పది. అందుకే ప్రార్థన శక్తి కలిగిన వారు వాళ్ళ జీవితంలో అనేకమైన కార్యములు. ప్రార్థన శక్తి అంటే మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అంటే ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? ఏమ్మా మరి లోక సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయం తీగాకని 18వ అధ్యాయం 10-14 వచ్చిన అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారు. ఎవరమ్మా వాళ్ళు? ఒకలేమో సుంకరి ప్రార్థన, పరిచర్య ప్రార్థన. అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు. అందరి ప్రార్థన ఆలకించడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి సంపూర్ణమైన ఆత్మశక్తి పాటు ఇతరుల కొరకు మంచి కొరకు ఆలోచన చేసుకొని ఇదిగో దాన ధర్మంలోను ప్రతి విషయంలోనూ ఇదిగో దేవుని యొక్క మాట చొప్పున జీవించే వారు ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మనము పరిపూర్ణమైన సమర్పణతో చేసే ప్రార్థన. ఇక్కడ హబక్కూకు ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో మొదటి రాజు గ్రంథములో సొలొమోను ప్రార్థన మనం జ్ఞానైన సొలొమోను చేసిన ప్రార్థన మనం ఒకసారి విందాం. 8వ అధ్యాయము 45వ వచనం. 1వ రాజుల గ్రంథము 8వ త్వరగా తీయాలి, టైం లేదు, చాలా చూసుకుంటే చాలా తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన శక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారో వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క విజ్ఞాపన దేవుడు ఏమై ఉన్నాడో ఆలకించే ఉన్నాడు. దేవుని ఆలకించనున్నాయి ఉన్నాడు. కనుక దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు మనం ఆ ప్రార్థన అంకిత భావంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ హబక్కూకు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. గత కార్యములు పూర్వకాలములో దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేశాడు కదమ్మా. పూర్వకాలంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. పూర్వకాలం అంటే మన పితరులు మనం చూసుకున్నట్లయితే అబ్రాహాము కాలం నుంచి ఇప్పటి వరకు అనేకమైన గొప్ప కార్యములు చేశాడు, అద్భుత కార్యములు చేశాడు, ఆశ్చర్య కార్యములు చేశాడు దేవుడు. ఈ రోజు మన జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యములు అసలు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంత గొప్ప కార్యములు. ఒకసారి దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఎప్పుడు మనం ఇదిగో ఇది జరగదేమో అనుకున్నాము, కానీ జరిగింది.
అది దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మన జీవితంలో కార్యములు జరిగించేవాడు. అందుకే ఇక్కడ అవ్వకు కూడా సంవత్సరం జరుగుతుండగా ఏం చేయమన్నాడు? నీ కార్యములు నూతన పరచుము. నూతన పరచుము. నీ కార్యములు ఏం చేయమన్నామా? నూతన పరచు. మా జీవితంలో ఇంకా కార్యములు నూతన పరచు. మా జీవితంలో ఏదైతే కొదవ ఉందో, ఏదైతే మేము పొందుకోలేకుండా 2025 సంవత్సరం గతించిపోయిందో, ఈ సంవత్సరంలో మేము కార్యములు పొందుకోవాలి. నూతన కార్యములు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు మా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయమంటున్నాడు. ఏం చేయమన్నాడు? తెలియజేయి. ఒక్కొక్క కార్యము పొందుకోవాలి. అది నువ్వు తెలియజేయటం వల్ల, నువ్వు తెలపటం ద్వారా మేము కార్యములు పొందుకోవాలి. మనం అనుకుంటే కాదు. మనం అనుకుంటే చాలా అనుకుంటాం కదా. మన కళ్ళు మూసుకొని ఊహలోకి వెళ్తే అమెరికా కూడా వెళ్తాం. టికెట్ ఫ్రీ, విమానం ఫ్రీ. అవునా కదమ్మా? వెళ్ళొచ్చా లేదా? అవునా? నేను ఇప్పుడు సుమతితో మాట్లాడుతాను. అవునమ్మా? ఊహలో ఏమైంది తేలిపోతాం. అవునా కదా? కానీ అలా కాదు. కానీ మన జీవితంలో ఏది కావాలో, మనం ఏది పొందుకోవాలో ఎవరి చిత్తం అమ్మా? దేవుని చిత్తం. దేవుడి కార్యములు పొందుకోవటానికి ఇక్కడ గడిచిన కాలము మా పితరులైన ఇశ్రాయేలు కానివ్వండి, యూదులైన కానివ్వండి, వాళ్ళు అనేకమైన మేలు పొందుకున్నారు, అనేకమైన నీ ద్వారా కార్యములు పొందుకున్నారు. కానీ ఇప్పటి నుంచి అయినా ఇదిగో మేము నూతన కార్యములు పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కార్యములు నూతనంగా మేము పొందుకోవాలి. మా జీవితంలో ఏది లేదో అవి మేము పొందుకోవాలి. ఇంకా ఉన్న వాటిని ఇంకా బలపరచుకోవటానికి మేము పొందుకోవాలి అని ఒక హబక్కూకు ఎంతగానో తాను సిద్ధపరచుకుంటూ గత కార్యములు మన జీవితంలో అనేకమైన కార్యములు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూడండి, వాళ్ళ జీవితంలో ఐగుప్తు నుంచి విడిచిపెట్టడానికి దేవుని బిడ్డల్ని పరో రాజు విడిచిపెట్టకపోతే ఎన్ని తెగులు పంపించాడమ్మా? 10 తెగులు. చివరికి సమార దూతను పంపిస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు పరో రాజుకి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన ఎన్ని కార్యములు చేశాడు. ఆ దినములో కూడా వాళ్ళు ఎన్ని అద్భుతమైన కార్యములు పొందుకున్నారు, ఆశ్చర్య కార్యములు పొందుకున్నారు. వాళ్ళు రోజులు గడుచుకుంది ఒక్కొక్కటి నూతన కార్యములు పొందుకున్నారు దేవుని చేత. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు హబక్కూకు. జ్ఞాపకం చేసుకుని ఇంకా మా జీవితంలో కొత్త కార్యములు మా జీవితంలో జరగాలి ప్రభువా. మేము ఇలా ఉండటము నీకు ఇష్టం లేదు. మమ్మల్ని శ్రీమంతులుగా చేస్తానని చెప్పిన దేవుడు నువ్వే కదా. ఇదిగో మా కొరకే కదా దరిద్రుడిగా ఈ లోకానికి ఎత్తించి మమ్మల్ని ధనవంతులుగా చేస్తానని దేవుడు నమ్మదగిన దేవుడు కదా. నువ్వే మా జీవితంలో కార్యములు జరగాలి. ఈ సంవత్సరంలో మన సంఘ బిడ్డల జీవితంలో నూతన కార్యములు జరుగును కాక, నూతన కార్యములు మనం పొందుకోవాలండి. నూతనంగా మనము సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ మనము ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఆ చెరల నుంచి మమ్మల్ని విడిపించి మా జీవితంలో ఇంకా నూతన కార్యములు జరిగించు. యేసే ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యములు చేశాడు, ఎన్ని అద్భుతమైన కార్యములు దేవుని బిడ్డలకు జరిగించాడు. ఆయన అనేక మందికి ఆ కొండ మీద ప్రసంగం అప్పుడు 5,000 మందికి వస్తే ఆయన ఏం చేశాడు? 2 చేపల్ని 5 రొట్టెల్ని 5,000 మంది భుజించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం ఎవరైనా చేయగలరా? మనకుంది తక్కువే, కానీ దేవుడు ఆశీర్వదిస్తే బహుగా మనం ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించబడాలి నా కోరిక అది. మనము కష్టాల్లో ఉండటానికి వీల్లేదు, అప్పుల్లో ఉండటానికి వీల్లేదు, బాధలో ఉండటానికి వీల్లేదు. మనము ఇదిగో ఈ లోక సంబంధంగా మనం చూసి అనేకులు అసూయపడాలి. ఎందుకంటే మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి సమృద్ధి కలగాలి. కానాను వివాహంలో నీళ్ళను ద్రాక్షారసము చేసిన దేవుడు మన దేవుడు. మన జీవితంలో చేయలేడా? ఆ శూన్యము నుంచి సమస్తమును సృష్టించిన దేవుడు మన దేవుడు చేయలేడా కార్యములు? ఆయన కార్యములు నూతన పరుస్తుంది గాక. ఆమేన్. నూతన కార్యములతో మన కుటుంబము, నూతన కార్యములతో మనం ఆశీర్వదించబడాలి ఈ సంవత్సరం. అది నా కోరిక, నా ఆలోచన. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు కష్టాలు పాలవ్వకూడదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కార్యము దేవుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాకుండా మనం గొప్ప కార్యములు చూడాలి.
మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు అనేకులు. నెల్సన్ మేడం మన సంఘం గురించి చాలా గొప్పగా చెప్తుంది, బయట కూడా చెప్తూ ఉంటుంది. వాళ్ళ సంఘంలో బిడ్డలు ఏటీలు మంచి మంచి ఉన్నతమైన స్థితిలో చదువుతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ బిడ్డలు అమెరికా పోతున్నారు. వాళ్ళ బిడ్డలు మేనవిషయంలో గొప్పగా సాక్షి చెప్తూ ఉంటుంది. ఆ బిడ్డగా వివాహం లేట్ అయినా కానీ దేవుడు గొప్ప కార్యము చేశాడు అని. ఆ విధంగా మరి గొప్ప కార్యములు మరి ఇంద్రబాబు వసుంధరాల కుటుంబంలో మొదటి 7 వారాల ప్రార్థన వాళ్ళ కుటుంబంలో పెట్టాం వాళ్ళ సంఘం ద్వారా. 7 వారాల ప్రార్థన ఫలము ఇవాన్స్ కదా, అవునా కదా? ఇవాన్స్ ఎన్ని గొప్ప కార్యములు మన సంఘంలో జరిగినాయి. దేవుడు జరిగిస్తాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన వ్యర్థము కాదండి. ఇక్కడ అబుకు చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుషము అంటే నూతన సంవత్సరములు జరుగుతుండగా గడిచిన కాలము కంటే కూడా ఇంకా ఈ సంవత్సరం మేము సంతోషంగా ఉండాలయ్యా. నీ కార్యముల చేత మేము ఆనందించాలి, నీ కార్యముల చేత మేము బహుగా ఆశీర్వదించబడాలి, బహుగా దీవించబడాలి అని దేవుని యొక్క ఆలోచనలు కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఒక దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది, చాలా ఉన్నాయి. కానీ 34వ అధ్యాయం నిర్గమకాండం 34వ అధ్యాయం 10 వచనం చదవనమ్మా. అందుకు ఆయన ఇదిగో దేవుడు అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేసి ఉన్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనమునైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేది. ఏ జనాంగము చేయని అద్భుత కార్యములు మన సంఘంలో జరగను గాక. ఆమేన్. అద్భుతమైన కార్యములు చేస్తా అని వాగ్దానం ఇస్తున్నాడమ్మా. అదే నూతన కార్యము సంవత్సరములు జరుగుతుండగా ఇలాంటి సంవత్సరాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించినప్పుడు ఇదిగో ఏ జనాంగము చేయలేని అద్భుతమైన కార్యములు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో, మన సంఘంలో దేవుడు జరిగిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. మన కుటుంబంలో జరిగిస్తా అన్నాడు. ఆయన ఏమంటాడు, ప్రజలందరి అదే చదవనమ్మా. అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజలు నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో, ఏ ప్రజల మధ్యలో అయితే ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూసేదరు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కార్యములు. ప్రభా, భయపడొద్దమ్మా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ప్రేమించే దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు యేసయ్య. నిన్ను నన్ను ప్రేమించిన వాడు విడిచిపెట్టే దేవుడు కాదు, మన మధ్యలో ఉన్నాడమ్మా. మనం భయపడొద్దు, దిగులు పడొద్దు. మనం దేవుని యొక్క కృపలో ఎదుగుతుండగా నమ్మకంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థనలో ఉండాలి. మనకి ఏది తక్కువగా, మనకి ఏది లేదా గ్రహించుకోవాలి. నేను ఎందుకు ఇలాగ దీన స్థితిలో ఉన్నాను, ఎందుకు ఇలాగ కష్టంలో ఉన్నాను, ఎందుకు నేను బాధలో ఇదిగో మగ్గిపోతున్నాను. నా దేవుడు గొప్ప దేవుడు, నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నా జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశానికి ప్రయాణం అయ్యేటప్పుడు చాలా మంది శత్రువులు, హిత్తీయులు, అమోనీయులు, వాళ్ళందరూ మోయాబీయులు, వాళ్ళందరూ శత్రువులు చుట్టుముట్టారు. కానీ వాళ్ళు భయపడలేదు. మనకు కూడా చాలా శత్రువులు ఉండొచ్చు. మనము ఎదుగుతున్నప్పుడు మనము బాగుపడాలని అనేకులు మన బాగోగుని గుర్తించకుండా అనేకులు మనని పతనం చేయాలని చూసి ఉండొచ్చేమో, చూస్తారేమో. అయినప్పటికీ మనము భయపడద్దు. మనకున్న స్థితిలో దేవుని వైపు చూడండి. మన ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయేమో, మనకి ఇది పిల్లలు చదివించిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, కానీ మన దేవుడు సహాయకుడు. ఆయనే కార్యములు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సంవత్సరములు జరుగుతుండగా ఆయన నూతన కార్యములు జరిగిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడకుండా దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉండాలి. ఇది ఒక ఆత్మీయమైన కోరిక. ఆత్మీయంగా మనము కూడా ఏదైతే ఆత్మీయంగా మన కోరికలు ప్రార్థనలు ఎదగలేకపోతున్నామా, దేవుని అడగండి, నూతన పరుస్తాడు, కార్యములు సఫలం చేస్తాడు. వాక్యం చదవలేకపోతున్నామా, ప్రయత్నం చేయండి.
దేవుని యొక్క సన్నిధిలో మనం సమయానికి ఉండలేకపోతున్నాం, ప్రార్థన చేయండి, కార్యం చేస్తాడు దేవుడు. మనం అంతగా కలిసి అందరూ కలిసి మనము ఆనందంగా పంచుకునే ఈ శుభదినములు, ఈ మన సంవత్సరం ఎలా ఉంటే తెలియదు కానీ మన జీవితంలో సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యంలో నూతన పరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గతంలో నువ్వు ఎంత గొప్పగా కార్యములు జరిగించాడు, మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించాడో ఇప్పుడు జరిగించబోతున్నాడు, జరిగిస్తానే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో కూడా మన పట్ల దేవుడు కార్యములు జరిగించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో ప్రతి ఒక్కరు ప్రభు సంవత్సరములు గడుతుండగా మరి ఆయన కార్యములు నూతన పరచమని నమ్మకంతో విశ్వాసంతో ఉండి దేవుని వైపు చూడండి. దేవుడు మన కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు ఆ నూతన సంవత్సరంలో ఇంకా మన నూతనోత్నంలో ఉన్నాము. ఈ నెలంతా ఎంత సంతోషంగా అయితే ఉంటున్నామో రానున్న రోజులు కూడా, రానున్న నెలలు కూడా అంతే సంతోషంగా, ఆనందంగా, అంతకంటే ఎక్కువగా ఆ దేవుడి కార్యములు జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకోండి. ఈ రోజు మన జీవితంలో ఇదిగో సంవత్సరం జరుగుతుండగా ఆయన మన